హలో నమస్తే, దిస్ ఈజ్ సురేష్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సురేష్ భోగా. సో చూసారు కదా, ఈ రోజు టాపిక్ వచ్చేసి బిగ్ హెడ్ ఫోటో ఎడిటింగ్. సో ఇది ఎలా చేసుకోవాలని ఈ వీడియోలో అయితే క్లియర్గా చూపిస్తాను. అండ్ దీనికి నేను యూజ్ చేసిన అప్లికేషన్ వచ్చేసి PACC అప్లికేషన్ అండ్ లైట్ రూమ్ అప్లికేషన్. సో బోత్ అప్లికేషన్ లింక్స్తో పాటు మెటీరియల్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంది, దాని త్రూ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళు పక్కా ఒక లైక్ అయితే వేసుకోండి. అండ్ ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. సో ఇంకెందుకు ఆలస్యం, వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ముందుగా PACC అప్లికేషన్ ఓపెన్ చేయగానే ఇంటర్ఫేస్ అయితే ఇలా కనిపిస్తుంది. సో కింద కనిపిస్తున్న ప్లస్ సింబల్ క్లిక్ చేసి ఫోటో లైబ్రరీ క్లిక్ చేయండి. ఇలా మీ గ్యాలరీలో ఆప్షన్స్ అయితే చూపిస్తుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ ఏంటంటే నేను ఇచ్చిన బ్యాక్గ్రౌండ్స్ PNGs అన్ని డిస్క్రిప్షన్లో ఉంటాయి, దాని త్రూ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అవి డౌన్లోడ్ చేసుకొని అన్నీ ఒకటే ఫోల్డర్లో సేవ్ చేసుకోండి, సో దట్ మనకు ఈజీగా ఉంటుంది. సో ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ నేను బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకుంటున్నా అండ్ క్లిక్ ఆన్ యాడ్. సో యాడ్ క్లిక్ చేయగానే మనకు ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ అయితే యాడ్ అయిపోతుంది. సో ఇది ఆల్రెడీ డిజైన్డ్ బ్యాక్గ్రౌండ్. సో ఇది నేను ఫస్ట్ ఎందుకు పెడుతున్నానో మీకు తర్వాత నేను చెప్తాను. సో ఇక్కడ ప్లస్ సింబల్ క్లిక్ చేసి ఫోటో లేయర్, ఫోటో లైబ్రరీ. సో ఇప్పుడు ఏంటంటే మీరు ఫేస్ క్లియర్గా ఉన్న ఒక ఫోటో తీసుకోండి. అంటే పోర్ట్రేట్ పిక్, అంటే హాఫ్ పిక్ తీసుకుంటే ఏంటంటే మనకు ఫేస్ అనేది చాలా క్లియర్గా వస్తుంది. సో దట్ మనకు ఫేస్ మీద ఫోకస్ ఎక్కువ ఉంటుంది. సో చూడండి, నేను ఫస్ట్ కిందికి ఇలా పెట్టేసి రైట్ క్లిక్ ఇచ్చేసేస్తున్నా. అండ్ మళ్ళీ హ్యాండ్ సింబల్ తీసుకొని మళ్ళీ ట్రాన్స్ఫార్మ్ తీసుకొని సైజ్ అయితే ఇలా ఇంక్రీజ్ చేసేస్తున్నా. సో దట్ ఫోకస్ మొత్తం ఇలా ఫేస్ మీద మాత్రమే ఉంటుంది. సో చూడండి, ఫేస్ అనేది క్లియర్గా కనిపిస్తుంది. సో PNG క్రియేట్ చేయడం మీకు తెలుసు కదా. సో హౌ టు క్రియేట్ PNG అనే డిస్క్రిప్షన్లో వీడియో ఉంటుంది, దాని త్రూ మీరు PNG అయితే క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఏంటంటే మళ్ళీ లేయర్ సింబల్ క్లిక్ చేసి ప్లస్ సింబల్, ఫోటో లేయర్, ఫోటో లైబ్రరీ. సో ఇప్పుడు ఏంటంటే నేను మాస్క్ PNG అయితే ఇస్తాను. సో మాస్క్ PNG మీరు డైరెక్ట్ ఇక్కడ యాడ్ చేసుకోండి. సో యాడ్ చేసుకున్న తర్వాత ఇది వచ్చేసి పర్ఫెక్ట్ ఇక్కడ ఐస్ కింద ఇలా పెట్టేసేయాలి. సో చూసుకోండి, జాగ్రత్తగా చూసుకోండి. అండ్ ఇది పర్ఫెక్ట్ సూట్ అయ్యేటట్టు చూసుకోండి. ఇలా సైజ్ కొంచెం డిక్రీజ్ చేసేస్తున్నా. అండ్ ఇది పర్ఫెక్ట్ ఇక్కడ చోల దగ్గర వచ్చేటట్టు చూసుకోండి. సో చూడండి, ఇక్కడ సైడ్ వచ్చేసి మనకు కొంచెం హెయిర్లో పోయినట్టు కనిపిస్తుంది థ్రెడ్, అండ్ ఇటు సైడ్ కొంచెం కనిపిస్తుంది థ్రెడ్ ఆల్రెడీ. సో ఇప్పుడు పర్ఫెక్ట్ మాస్క్ ఇచ్చినట్టే కనిపిస్తుంది. యాక్చువల్గా ఇది వేరే పిక్, అది వేరే పిక్. మాస్క్ నేనే PNG చేశాను. సో ఇప్పుడు పెన్సిల్ పక్కన ఈ సింబల్ సెలెక్ట్ చేసుకొని కర్వ్స్ కొంచెం ఇంక్రీజ్ చేయండి, ఎందుకంటే మాస్క్ అనేది కొంచెం బ్లాక్గా కనిపిస్తుంది. సో ఇప్పుడు వైటిష్గా అయిపోయింది మాస్క్ అయితే. చూడండి. సో ఇప్పుడు మీ PNG అంటే నా PNG నేను సెలెక్ట్ చేసుకుంటున్నా. అండ్ సెకండ్ దాంట్లో ఎరేజర్ టూల్ అయితే ఉంటుంది. సో ఎరేజర్ టూల్ సెలెక్ట్ చేసుకోండి. బ్రష్ సైజ్ వచ్చేసి ఫుల్ సైజ్గా ఇంక్రీజ్ చేయండి అప్ టు 200 వరకు. సో ఇప్పుడు ఏంటంటే ఈ షర్ట్ ఏదైతే కనిపిస్తుందో అది మొత్తం ఇలా ఎరేజ్ చేయండి. సో షర్ట్ మొత్తం ఎరేజ్ చేయాలి. ఎక్కడ వరకు అంటే మనకు ఓన్లీ మాస్క్ వరకు కనిపించాలి. అంటే సో చూడండి జాగ్రత్తగా, ఓన్లీ మాస్క్ కింద మనకు అసలు ఏం కనిపించద్దు. మాస్క్ కింద మొత్తం మనం ఎరేజ్ చేసేసి ఉండాలి. అండ్ మాస్క్ కూడా సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ షార్ప్ ఎడ్జ్ ఉంది. సో షార్ప్ ఎడ్జ్ అయితే ఉండొద్దు. సో చూడండి, షార్ప్ ఎడ్జ్ అయితే ఉండొద్దు. కొంచెం ఇట్లా ఉంటే మనకి ఏంటంటే లుకింగ్ బాగుంటుంది, అంటే అటు సైడ్ ఇటు సైడ్ సేమ్ ఉంటుంది. సో దానికోసం నేను చెప్పాను. ఇప్పుడు ఏం చేసేస్తారంటే ఈ బ్యాక్గ్రౌండ్ లేయర్ ఏదైతే ఉందో అది హైడ్ చేసుకోండి. డాట్ క్లిక్ చేసేస్తే మనకు హైడ్ అయిపోతుంది. సో బ్యాక్గ్రౌండ్ ఎందుకు పెట్టినావు అని మీరు క్వశ్చన్ అడగవచ్చు. అది పెట్టడం ఎందుకంటే క్వాలిటీగా పిక్ అనేది క్వాలిటీగా సేవ్ అయిపోవడానికి. HD పిక్ పెట్టాలి. యాక్చువల్గా HD పిక్ బ్యాక్గ్రౌండ్ HDA ఉంది కాబట్టి నేను అది పెట్టాను. క్లిక్ ఆన్ డన్, క్లిక్ ఆన్ సేవ్. సో ఫస్ట్ మనం హెడ్ అయితే ప్రిపేర్ చేసుకున్నాం. సో ఇది ఫస్ట్ సేవ్ చేసుకుందాం. సో షేర్ సింబల్ క్లిక్ చేసి సేవ్ టు గ్యాలరీ క్లిక్ చేసి మీరు ఏ పిక్ అయితే ఎడిట్ చేశారో ఆ పిక్ స్టార్టింగ్లో ఉంటుంది, అది సెలెక్ట్ చేసుకొని ఓకే PNG ఫామ్. సో PNG ఫామ్ పెట్టేసేయండి. PNG ఫామ్లో పెడితేనే మనకు PNG లాగా ఉంటుంది. ఓకే క్లిక్ చేసేయండి. సో అది PNG అనేది మనకు గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది ఆటోమేటిక్గా. సో మళ్ళీ ప్లస్ సింబల్ క్లిక్ చేసి ఫోటో లేయర్, ఫోటో లైబ్రరీ క్లిక్ చేయండి. ఇప్పుడు మీ బ్యాక్గ్రౌండ్ మళ్ళీ సెలెక్ట్ చేసుకోండి అండ్ యాడ్ క్లిక్ చేసేయండి. సో ఇంతకుముందు మనం PNG సేవ్ చేసుకున్నాం కదా, ఆ PACCలో ఉంటుంది. బట్ నేను ఆల్రెడీ దీంట్లో తీసుకున్నాను. సో ఫోటో లేయర్, ఫోటో లైబ్రరీ. సో ఇప్పుడు ఏంటంటే ఇంకొక పిక్ అయితే తీసుకోండి. ఇలా తీసుకోండి. ఎట్లా అంటే మీరు పోజ్ ఇలాగే కాకుండా మీరు మార్చుకోవచ్చు పోజ్ కూడా. సో ఫస్ట్ కొంచెం కింది ఇట్లా అడ్జస్ట్ చేసుకోండి అండ్ సైజ్ కొంచెం డిక్రీజ్ చేసేస్తున్నా. సో సైజ్ ఎగ్జాక్ట్గా ఇలా ఉండేటట్టు చూసుకోండి. అంటే ఈ కొబ్బరి చెట్టుకి ఈ నెక్ దగ్గర ఇలా రావాలి. సో సైజ్ అయితే జాగ్రత్తగా చూసుకోండి, సైజ్ మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ ఎరేజర్ బ్రష్ సైజ్ కొంచెం నేను డిక్రీజ్ చేసేస్తున్నా. ఈ హెడ్ అనేది నేను తీసేస్తున్నా. సో హెడ్ ఎందుకు తీసేయాలంటే హెడ్ని మనం రీప్లేస్ చేయాలి కాబట్టి బిగ్ హెడ్. సో బిగ్ హెడ్ కాన్సెప్ట్ కాబట్టి హెడ్ మనం రిమూవ్ చేసి ఇస్తున్నాం.
సో ఇలా రిమూవ్ చేసేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ప్లస్ సింబల్ క్లిక్ చేసి ఫోటో లేయర్, ఫోటో లైబ్రరీ. ఇప్పుడు నేను ఒక పిఎన్జీ ఇస్తాను. ఆ పిఎన్జీ బ్లాక్ పిఎన్జీ ఇంతకుముందు డౌన్లోడ్ చేసి పెట్టుకున్నారు కదా, ఆ బ్లాక్ పిఎన్జీ అయితే ఇక్కడ యాడ్ అయితే చేసుకోండి. సో ఇది చూడండి, ఇది నెక్ని పర్ఫెక్ట్గా ఇలా రీప్లేస్ చేసి ఇస్తుంది. సో ఇలా పర్ఫెక్ట్గా సైజ్ కొంచెం డిక్రీజ్ చేసేసి ఇది పర్ఫెక్ట్ ఇక్కడ ప్లేస్ చేయండి. అక్కడ ప్లేస్ చేసేస్తే ఏంటంటే మనకు ఆ నెక్ ప్లేస్లో ఈ బ్లాక్ దానిలాగా ఇలా కనిపించాలి. సో ఇప్పుడు చూడండి, ఇది పర్ఫెక్ట్ నెక్ని రీప్లేస్ చేసేసింది. ఇంకా కొంచెం సైజ్ ఇటు తగ్గిద్దాం. సో ఇటు కూడా ఎక్కువ అయిపోయింది. అండ్ ఇది పర్ఫెక్ట్ ఇలా కొంచెం కిందికి పెట్టేసి రైట్ క్లిక్ ఇచ్చేసేసి సరిపోతుంది. సో చూడండి, ఆ నెక్ అనేది ఇప్పుడు బ్లాంక్ లాగా కనిపిస్తుంది. అండ్ ఒపాసిటీ కొంచెం డిక్రీజ్ చేయండి, మరీ ఎక్కువ డిక్రీజ్ చేయొద్దు. అప్ టు నేను 91% డిక్రీజ్ చేసేస్తున్నా అండ్ మర్జ్ డౌన్ చేసేస్తున్నా. సో మర్జ్ డౌన్ మెయిన్ ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఏంటంటే మళ్ళీ ప్లస్ సింబల్ క్లిక్ చేసి ఫోటో లేయర్, ఫోటో లైబ్రరీ. సో ఇందాక మనం సేవ్ చేసుకున్న పిఎన్జీ నేను ఇప్పుడు యాడ్ చేసుకుంటున్నా. అది మనకు పిఎస్సిలో ఉంటుంది, బట్ నేను ఇది ఆల్రెడీ ఇక్కడికి తీసుకొచ్చి అయితే పెట్టాను. సో సైజ్ జాగ్రత్తగా చూడండి, నెక్కి హెడ్కి మధ్యలో ఎంత గ్యాప్ ఉండాలో. అండ్ పైన కొంచెం డిక్రీజ్ చేసేస్తున్నా, మరి పైన కూడా కొంచెం స్పేస్ అయితే ఉండాలి. అండ్ ఇది పర్ఫెక్ట్ ఇక్కడ మిడిల్లో తెచ్చేసి పెట్టేసి హెడ్కి దానికి మధ్యలో గ్యాప్ అయితే చూసుకోండి. గ్యాప్ పర్ఫెక్ట్గా ఇంతే ఉండాలి, అంతే ఉంటే సెట్ అవుతుంది. లేకపోతే చూడడానికి మరీ గలీజ్గా కనిపిస్తుంది. అండ్ ఇప్పుడు ఏం చేసేస్తారంటే ప్లస్ సింబల్ క్లిక్ చేసి ఎంటీ లేయర్. సో ఒక ఎంటీ లేయర్ తీసుకోండి. ఎంటీ లేయర్లో ఇప్పుడు మనం ఆ హెడ్కి ఈ బాడీకి మనం కనెక్ట్ చేయాలి. సో కనెక్షన్ కోసం సెకండ్ దాంట్లో బ్రష్ టూల్ తీసుకుంటున్నా. బ్రష్ టూల్లో కలర్ వచ్చేసి బ్లాక్ కలర్ తీసుకుంటున్నా. అండ్ బ్రష్ సైజ్ వచ్చేసి ఇక్కడ నేను బ్రష్ సైజ్ వచ్చేసి నేను 9 తీసుకుంటున్నా. ఎగ్జాక్ట్గా 9 or 10 తీసుకోండి, 9 సరిపోతుంది పర్ఫెక్ట్గా. అండ్ ఇప్పుడు కొంచెం సైజ్ ఇలా ఇంక్రీజ్ చేసుకోండి. సో ఇంక్రీజ్ చేసుకున్న తర్వాత ఈ బ్లాక్ నుంచి స్టార్ట్ చేసి ఇక్కడికి లైన్ ఒకటి డ్రా చేయండి. సో స్మూత్గా సింగిల్ టేక్లో మనం డ్రా చేయాలి. సింగిల్ టేక్లో డ్రా చేసి ఇస్తే మనకు పర్ఫెక్ట్గా వస్తుంది. సో చూడండి, ఇప్పుడు పర్ఫెక్ట్గా వచ్చేసింది. అండ్ ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ ఒక లైన్. సో ఒక 2-3 టేక్స్ అయితే తీసుకోండి, బట్ ఒకటే టేక్లో మనకు ఆ లైన్ అనేది రావాలి. మళ్ళీ ఇప్పుడు కొంచెం ఇటు సైడ్ తీసుకుంటున్నాం, ఇంకా కొంచెం ఇటు దగ్గర నుంచి తీసుకుంటున్నా. అండ్ మళ్ళీ ఇదే సేమ్ ఇప్పుడు ఇటు సైడ్ తీసుకోండి. సేమ్ యాస్టిస్ ఇదే ప్రాసెస్ మళ్ళీ ఇటు సైడ్ చేయండి. సో ఇప్పుడు చూడండి, ఇంకా పర్ఫెక్ట్గా వచ్చేసింది. సో పర్ఫెక్ట్గా అయితే వచ్చేసింది. సో ఇప్పుడు ఏం చేసేస్తారంటే సెకండ్ దాంట్లో ఎరేజర్ టూల్ సెలెక్ట్ చేసుకుంటున్నా. బ్రష్ సైజ్ కొంచెం డిక్రీజ్ చేసేసి ఇప్పుడు పర్ఫెక్ట్గా కొంచెం ఎరేజ్ చేసేసేయండి ఎక్కడైతే ఎక్స్ట్రాస్ ఉన్నాయో. సో ఇది నేను కొంచెం ఎరేజ్ చేసేస్తున్నా. ఈ 2 లైన్స్ ప్యారలల్గా కనిపించాలి. కొంచెం పైన 2 లైన్స్ కొంచెం సేమ్ ఉండాలి, ఈ 2 లైన్స్ కొంచెం సేమ్ ఉండాలి. అండ్ ఈ లైన్ కొంచెం ఎక్స్ట్రా అయిపోయింది కాబట్టి కొంచెం ఇది ఎరేజ్ చేసేస్తున్నా. సో చూడండి, కొంచెం ఎక్స్ట్రా గీసుకున్న ఏంటంటే మనము ఎరేజ్ చేసుకోవచ్చు ఇట్లా ఈజీగా. అండ్ ఇది నేను లేయర్ సింబల్ క్లిక్ చేసి మర్జ్ డౌన్ క్లిక్ చేసేస్తున్నా. సో మర్జ్ డౌన్ క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు ఫస్ట్ దాంట్లో మనకు బ్లర్ టూల్ అని ఉంటుంది. సో బ్లర్ టూల్లో బ్లర్ ఆప్షన్ వచ్చేసి 1.8 పెట్టేసేయండి. అండ్ బ్రష్ సైజ్ కొంచెం ఇలా పెట్టేసి బ్రష్ సైజ్ కొంచెం ఇంక్రీజ్ చేసేస్తున్నా. అండ్ ఫ్లో కొంచెం డిక్రీజ్ చేసేస్తున్నా 81%. అండ్ ఈ లైన్స్ పైన ఇలా డ్రా చేసేయండి. సో లైన్స్ పైన ఒకసారి ఇలా అప్లై చేసి ఇస్తే ఏంటంటే ఆ లైన్స్ అనేది పర్ఫెక్ట్ మనకు దాంట్లో మర్జ్ అయిపోతుంది. సో చూడండి, దాంట్లో మర్జ్ అయిపోయినాయి లైన్స్ అయితే. సో ఇప్పుడు మళ్ళీ ఈ హెడ్ కూడా నేను మర్జ్ డౌన్ చేసేస్తున్నా. సో మర్జ్ డౌన్ చేసేసిన తర్వాత ఇంకా కొంచెం సైజు హెడ్ సైజ్ కొంచెం మరీ ఎక్కువ అయిపోయింది. సో హ్యాండ్ సింబల్ క్లిక్ చేసి ట్రాన్స్ఫార్మ్ క్లిక్ చేసి కొంచెం ఇటు సైడ్ కొంచెం డిక్రీజ్ చేసేస్తున్నా. సో ఇప్పుడు చూడండి, పర్ఫెక్ట్ మిడిల్లో వచ్చేసింది. ఇప్పుడు మన మెయిన్ షాడో అనేది మోస్ట్ ఇంపార్టెంట్. షాడో కూడా చూడండి, ప్లస్ సింబల్ క్లిక్ చేసి డూప్లికేట్ లేయర్. సో అదే పిఎన్జీ డూప్లికేట్ లేయర్ తీసుకోండి. సో మళ్ళీ పెన్సిల్ పక్కన ఉన్న ఈ సింబల్ సెలెక్ట్ చేసుకొని కర్వ్స్ సెలెక్ట్ చేసుకొని ఒకసారి ఇది బ్యాక్ సెలెక్ట్ చేసుకొని ఈ డాట్ అనేది మొత్తం కిందికి అనేసేయండి. సో కిందికి అనే వెంటనే సో చూడండి మొత్తం బ్లాకిష్గా చేంజ్ అయిపోయింది మొత్తం. సో ఇప్పుడు ఈ లేయర్ నేను కిందికి అనేసేస్తున్నా. సో కిందికి అన్న తర్వాత హ్యాండ్ సింబల్ క్లిక్ చేసి వ్రాప్ టూల్ అని ఉంటుంది. సో వ్రాప్ టూల్ సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఈ పైన డాట్ ఏదైతే ఉందో నేను ఇక్కడికి తీసుకొస్తున్నా ఎగ్జాక్ట్ కొంచెం. సో చూడండి ఇక్కడ. అండ్ ఈ డాట్ కూడా నేను ఇలా తీసుకొస్తున్నా. సో చూడండి, మనకు పర్ఫెక్ట్ షాడో లాగా అనిపిస్తుంది. అండ్ ఇంకా కొంచెం ఈ డాట్ ఇలా కిందికి అనేసేసి ఈ డాట్ ఇలా అనేసిస్తే మనకు పర్ఫెక్ట్ షాడో లాగా అనిపిస్తుంది కదా. సో ఇంకా కొంచెం రైట్ క్లిక్ ఇచ్చేసి ఇప్పుడు హ్యాండ్ సింబల్ క్లిక్ చేసి ట్రాన్స్ఫార్మ్ క్లిక్ చేసి ఇంకా కొంచెం ఇది ఇటు అనేసిస్తే మనకు పర్ఫెక్ట్గా కనిపిస్తుంది షాడో లాగా.
సో ఇప్పుడు ఏం చేసేస్తారంటే ఎఫెక్ట్స్ సింబల్ క్లిక్ చేసి గసియాన్ బ్లర్. సో ఇప్పుడు కొంచెం బ్లర్ ఇంక్రీజ్ చేయండి సో దట్ మనకు పర్ఫెక్ట్ షాడో లాగా కనిపిస్తుంది. అండ్ ఒపాసిటీ కొంచెం డిక్రీజ్ చేయండి. సో ఎంటీ లేయర్ తీసుకోవడానికి అదే కారణం. అదే లేయర్లో మనం డ్రా చేసేస్తే మనకు ఈ ఎఫెక్ట్ అన్ని చేంజ్ చేయరాదు. సో ఇలా షాడో అయితే కొంచెం సైజ్ అయితే డిక్రీజ్ చేయండి. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే మళ్ళీ ప్లస్ సింబల్ ఎంటీ లేయర్. సో ఇక్కడ చూడండి ఇంకా కొంచెం మనకు లెగ్స్ దగ్గర షాడో లాగా అనిపించట్లేదు. సో ఇప్పుడు ఏంటంటే నేను కొంచెం సైజ్ ఇంకొక లైన్ డ్రా అయిపోయింది. సో ఇప్పుడు కొంచెం సైజ్ ఇంక్రీజ్ చేసేస్తున్నా. సో ఇప్పుడు ఒకటి ఇలా డ్రా చేసేస్తున్నా సో దట్ కొంచెం మనకు షాడో లాగా పర్ఫెక్ట్గా కనిపించడానికి. సో ఇప్పుడు మళ్ళీ ఎఫెక్ట్ సింబల్ మళ్ళీ గసియాన్ బ్లర్. సో ఇది కొంచెం ఇంక్రీజ్ చేసేసి రైట్ క్లిక్ ఇచ్చేసి దీని ఒపాసిటీ కూడా మనం డిక్రీజ్ చేయాలి సో దట్ మనకు వెనక షాడో ఈ షాడో అనేది పర్ఫెక్ట్గా సూట్ అయిపోవాలి. అండ్ ఇది కూడా నేను మర్జ్ డౌన్ చేసేస్తున్నా. అండ్ కొంచెం ఒపాసిటీ డిక్రీజ్ చేసేసినా మనకు పర్వాలేదు, మరీ అంత కనిపించాల్సిన అవసరం లేదు. అండ్ మళ్ళీ కింది లేయర్ సెలెక్ట్ చేసుకొని హ్యాండ్ సింబల్ క్లిక్ చేసి ఫిల్ అండ్ స్ట్రోక్ క్లిక్ చేసి టైప్ వచ్చేసి ఇక్కడ స్ట్రోక్ ఇవ్వండి. అండ్ విడ్త్ వచ్చేసి కొంచెం ఇంక్రీజ్ చేయండి సో దట్ మనకు చుట్టూ బార్డర్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. 28% వరకు ఇంక్రీజ్ చేయండి. ఆర్ఎల్స్ మీకు పర్ఫెక్ట్ బార్డర్ ఎప్పుడైతే వస్తుందో ఇంతే సైజ్ బార్డర్ అంతవరకు ఇంక్రీజ్ చేయండి. మళ్ళీ ఫోటో లేయర్, ఫోటో లైబ్రరీ. సో లోగో అనేది మోస్ట్ ఇంపార్టెంట్. సో హౌ టు క్రియేట్ లోగో అనే డిస్క్రిప్షన్లో వీడియో ఉంటుంది. దాని త్రూ మీరు మీ లోగో అయితే క్రియేట్ చేసుకోవచ్చు. మీ ఓన్ నేమ్ మీద, నా లోగో మీరు పెట్టని అవసరం లేదు, మీ ఓన్ లోగో మీరు క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు పర్ఫెక్ట్ వచ్చేసింది కదా. ఇప్పుడు క్లిక్ ఆన్ డన్, క్లిక్ ఆన్ సేవ్. ఇది వచ్చేసి మనకు పిఎస్సిసిలో మాత్రమే సేవ్ అయిపోతుంది. ఇంకా ఎడిట్ ఉంది, అది లైట్ రూమ్లో చేసుకోవాలి. సో షేర్ సింబల్ క్లిక్ చేసి సేవ్ టు గ్యాలరీ క్లిక్ చేసి మీరు ఏ పిక్ అయితే ఎడిట్ చేశారో ఆ పిక్ సెలెక్ట్ చేసుకొని జేపీజీ ఫామ్లోనే పిక్ అనేది ఓకే క్లిక్ చేసేయండి. సో గ్యాలరీలోకి సేవ్ చేసుకున్న పిక్ నేను ఇప్పుడు డైరెక్ట్ లైట్ రూమ్కి అయితే ఇంపోర్ట్ చేసేస్తున్నా. సో ఇలా లైట్ రూమ్కి ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఇది ట్రయాంగిల్ సింబల్ సెలెక్ట్ చేసుకోండి. షార్ప్నింగ్ వచ్చేసి ఇక్కడ నేను 77 ఆర్ 84% వరకు ఇంక్రీజ్ చేసేసిన. అండ్ మాస్కింగ్, నాయిస్ రిడక్షన్ ఇవి రెండు మనం ఇంక్రీజ్ చేసేస్తే ఏంటంటే ఫేస్ అనేది పర్ఫెక్ట్గా స్మూత్ అయిపోతుంది. సో చూడండి బాడీ పార్ట్, స్కిన్ పార్ట్ ఎక్కడ కనిపిస్తుందో అది మొత్తం స్మూత్ అయిపోతుంది. అండ్ కాంట్రాస్ట్ కొంచెం ఇంక్రీజ్ చేయండి, అప్ టు 60% ఇంక్రీజ్ చేసేసిన. అండ్ స్క్వేర్ సింబల్ సెలెక్ట్ చేసుకోండి. టెక్స్చర్ వచ్చేసి నేను 70% వరకు ఇంక్రీజ్ చేసేసిన. సో అండ్ క్లారిటీ కొంచెం ఇంక్రీజ్ చేసేస్తున్నా అప్ టు 10%. అండ్ విగ్నెట్ డిక్రీజ్ చేసేస్తే చుట్టూ బ్లాక్ ఎఫెక్ట్ అనేది వస్తుంది. సో నేను అప్ టు 44% మైనస్ డిక్రీజ్ చేసేసిన, ఇంక్రీజ్ కాదు. అండ్ ఫెదర్ వచ్చేసి ఇంక్రీజ్ చేయండి అప్ టు 100%. ఆ బ్లాక్ ఎఫెక్ట్ అనేది పర్ఫెక్ట్గా ఇంక్రీజ్ అంటే చుట్టూ నార్మల్గా మంచిగా అయిపోతుంది. అండ్ హైలైట్స్ కొంచెం ఇంక్రీజ్ చేయండి. అండ్ ఈ కలర్ టూల్ సెలెక్ట్ చేసుకోండి. టెంపరేచర్ లాగా కనిపిస్తుంది కదా, అది సెలెక్ట్ చేసుకొని కలర్ సెలెక్ట్ చేసుకొని ఎల్లో కలర్, మీ షర్ట్ ఏ కలర్ అయితే ఉందో అది సాచురేషన్ ఇంక్రీజ్ చేయండి. ఇంక్రీజ్ చేసేస్తే ఏంటంటే మనకు లుకింగ్ అయితే బాగుంటుంది, ఫోకస్ మొత్తం కొంచెం దాని మీద కూడా ఉంటుంది. అండ్ ఇప్పుడు టోటల్గా పిక్ అయితే కంప్లీట్ అయిపోయింది. డైరెక్ట్ షేర్ సింబల్ క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ యాజ్ క్లిక్ చేసి జేపీజీ ఫామ్లోనే పిక్ అనేది ఎక్స్పోర్ట్ చేసేసేయండి. సో ఎక్స్పోర్ట్ అయిన పిక్ ఎలా ఉందో నేను అది కూడా చూపిస్తాను సో దట్ మీకు క్వాలిటీ అయితే అర్థమైపోతుంది. సో గ్యాలరీలో చూసేద్దాం మనం. సో ఇది వచ్చేసి మనకు ఎక్స్పోర్ట్ అయిన పిక్. లుకింగ్ అయితే బాగుంది, ఎక్కడ కూడా అస్సలు బ్లర్ కాలేదు. అండ్ థ్రెడ్స్ కూడా మనకు చాలా బాగా వచ్చేసినాయి. అండ్ డీటెయిల్స్ చూసుకున్నట్టయితే డీటెయిల్స్ వచ్చేసి 3.4 MB, ఎక్కడ కూడా మనకు సైజ్ అయితే తగ్గలేదు. సో మీకు ఈ వీడియో నచ్చే ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ప్లీజ్ ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ ఇది పక్కా ట్రై చేసి నాకు ఇన్స్టాగ్రామ్లో ట్యాగ్ చేయండి. అండ్ ఇప్పటి నుంచి నేను పెయిడ్ వర్క్స్ కూడా ఎడిటింగ్ చేస్తున్నాను. సో మీకు కావాలంటే వాట్సాప్ గ్రూప్లో అడ్మిన్ నేనే ఉంటాను, దానికి మెసేజ్ చేసేసి మీకు ఈ పలానా పిక్ కావాలని అడగండి, నేను చేస్తాను. సో పెయిడ్ వర్క్స్ అంటే మనీ తీసుకొని నేను ఎడిట్ చేసేస్తాను. థ్యాంక్ యూ గైస్.